ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీకి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా. తీవ్ర టెన్షన్లో బీజేపీ హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మస్ట్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరుతుంది. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో ఏం నడుస్తుందని ఎవరన్నా అడిగితే అందరూ చెప్పే ఒకే మాట, కాంగ్రెస్లోకి వరుస పర్వం అని. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచే కాంగ్రెస్లోకి వలసల పర్వం కొనసాగగా తాజాగా ఆ గాలి బీజేపీకి తగిలినట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్లోకి పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీలో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన పాల్వాయి హరీష్ బాబు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. సీఎం రేవంత్ పై ఏం చర్చించారనే దానిపైన ఎమ్మెల్యే హరీష్ బాబు మీడియాకు చెప్పకుండా తప్పించుకున్నారు. అభివృద్ధి పనులకు వెళ్లారా, ఇంకేమైనా చర్చించారనే దానిపైన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా నెలకొంది. మరోవైపు సీఎంను జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా కలిశారు. దీంతో వీరు త్వరలో కాషాయం కండువా తీసేసి 3 రంగుల జెండా వేసుకోబోతున్నారని చర్చ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక లోక్సభ ఎన్నికలు ఈ నెలాఖరులో ఎన్నికల కోడ్ రాబోతుంది. అయితే ఈ తరుణంలో ఇక బీఆర్ఎస్ నుంచి గతంలో అసెంబ్లీ అనగా ఎమ్మెల్యేల ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా తాజాగా బీజేపీలో నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, కీలక నేతలు సైతం కాంగ్రెస్లోకి వెళ్ళాలని చూస్తున్నారట. దీనికి కాంగ్రెస్ రహస్యంగా ఏమైనా మంతనాలు జరుపుతుందా, లేదనే సోషల్ మీడియాలో కథనాల కోసం తప్పుడు ప్రచారాల భాగంగా ఇలా కలిశారా, ఇంకా తెలియాల్సి అవుతుంది. మొత్తానికైతే రాజకీయ రంగం అయితే పులుముకుంది. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఒకంతగా దుమారం రేపుతున్నట్టున్నారు రాజకీయ నిపుణులు.